హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సత్య ఫుడ్స్. ఈరోజు వీడియోలో పుల్లని టమాటా రైస్ చేసుకుంటున్నామండి. ఇది చాలా టేస్టీగా పుల్లగా ఉంటుంది. మనకి ఏమీ తినాలనిపించలేనప్పుడు ఈ టమాటా రైస్ని ఒకసారి ట్రై చేయండి. దీనికి నేను గ్లాస్ బియ్యం తీసుకుని శుభ్రంగా కడుక్కుని ఒక అరగంట పాటు నానబెట్టి ఇలాగ అన్నం పొడిగా వచ్చేలా ఉడికించుకోవాలండి. దీనికి నేను 3 టమాటాలు తీసుకున్నాను, బాగా పండినవి. ఇలాగ తరగాలి. ఒక 2 ఉల్లిపాయలు ఇలాగ కొయ్యాలి. ఒక 6 పచ్చిమిర్చి. బిర్యానీలో వేసుకునే సామాన్లన్నీ వేసుకోవచ్చండి. ఇందులో చిన్న దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలండి, చిటికెడు. దీనికి పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుని ప్యానం వేడయిన తర్వాత ఒక 2-3 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. దీంట్లో మనం తీసుకున్న బిర్యానీ సామాన్లు అన్నీ వేసుకోవాలండి, ఒకదాని తర్వాత ఒకటి. ఏం పెద్ద ఎక్కువసేపు ఆగనవసరం ఏమీ లేదండి. ఇవి ఒకదాని తర్వాత ఒకటి వేసిన తర్వాత వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయాలండి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి. ఇది మనం రాత్రి వండుకున్న అన్నం మిగిలిపోయినట్టయితే పొద్దునకి దాంతో కూడా చేసుకోవచ్చండి. మనం దీన్ని పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు. టమాటా మగ్గేటప్పుడు కొంచెం సాల్ట్ వేసేయాలండి, కొంచెం తొందరగా మగ్గుతాయి టమాటాలు. టేస్టింగ్ సాల్ట్ పక్కన పెట్టుకున్నాం కదండి, అది వేసేయాలి. టమాటా ముక్క మెత్తపడేంత వరకు వేయించుకుంటే దానికి ముక్క మగ్గి టేస్ట్ బాగుంటుందండి, అది రైస్లోకి దిగి. టమాటా రైస్ చాలా సింపుల్గా అయిపోద్దండి. మగ్గిందండి, మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని కూడా వేసుకోవాలి. వేసి బాగా కలపాలండి. ఆ టమాటా కూర అంతా దీనికి రైస్కి పట్టేంత వరకు కలపాలి. థ్యాంక్ యూ అండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.